నమస్తే. ప్రస్తుతం మనం పాలమూరు కార్పొరేషన్‌లో ఉన్నాము. పాలమూరు కార్పొరేషన్‌లో సుమారు ఇక్కడ 2017 నుంచి ఏదైతే ఇక్కడ సముదాయాలు, దుకాణ సముదాయాలు ఉన్నాయో, దుకాణ సముదాయాలకు సంబంధించిన సరైన రికవరీ నెలసరి ఏదైతే వాళ్ళకు మున్సిపాలిటీకి అదేవిధంగా ప్రస్తుతం కార్పొరేషన్‌కి కట్టాల్సిన ఏదైతే అద్దె ఉంటుందో, అద్దె బకాయిలు సుమారు 24,00,00,000 బకాయి ఉందని చెప్పుకోవచ్చు. కొందరు ఈ మధ్య కాలంలో కొందరు అధికారులు పాలమూరుకి రావడంతోనే సుమారు 8 కోట్ల వరకు వసూలు చేశారని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మరొక ఆరోపణ వెలుగులోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఏదైతే టెండర్ దక్కించుకున్న దుకాణ యజమానులు ఉన్నారో, వాళ్ళ పేర్ల మీద కాకుండా ఈ మధ్య కాలంలో పూర్తి అవినీతికి పాల్పడినట్లు కూడా ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుతం మన దగ్గర మున్సిపల్ కార్పొరేషన్‌కి సంబంధించిన అధికారులు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏం జరిగింది ఇక్కడ యాక్చువల్‌గా? సార్, మనకు మున్సిపల్ షాపులకు సంబంధించినవి మనకు సుమారు 255 షాపులు ఉన్నాయి. 255 షాపులలో ఇప్పుడు మనకు ప్రజెంట్గా 140 షాపులు రన్నింగ్లో ఉన్నాయి. ఇప్పుడు 2017 జూలైలో బహిరంగ వేలం పాడి ఎవరైతే షాపులు దక్కించుకున్నారో అట్టి షాపుల వారు అప్పుడున్న అధికారులు రెన్యువల్ అంటే అప్పుడున్న అధికారులు అగ్రిమెంట్ చేయకపోవడం వల్ల, మరి అప్పుడున్న 6 నెలల డిపాజిట్ వసూలు చేయకపోవడం వల్ల, అలా కొంచెం మేము ఇప్పుడు లీగల్గా ప్రొసీజర్ వసూలు చేయాలన్నా కూడా హైకోర్టు మన స్టాండింగ్ కౌన్సిల్ వారికి కూడా లెటర్ పెట్టి సంప్రదించడం జరిగినది. అట్టి డబ్బులు మొన్ననే గవర్నమెంట్ కూడా మేము లెటర్ రాయడం జరిగింది పోయిన సంవత్సరం నవంబర్లో. ఆ లెటర్ కూడా ఏమైందంటే, వాళ్ళ ఎవరైతే బకాయి ఉన్న డబ్బులు ఖచ్చితంగా అందరు డబ్బులు వసూలు చేయాలి, వాళ్ళపైన లీగల్ యాక్షన్ తీసుకోమని చెప్పారు. మున్సిపల్ కార్పొరేషన్కు ఎంత బకాయిలు ఉన్నాయి? ఎందుకంటే క్లాక్ టవర్ కావచ్చు, అదేవిధంగా న్యూ టౌన్లో కావచ్చు, ఇంకా 2-3 చోట్ల అదేవిధంగా అంటే యాజమాన్యంలో ఇప్పటికి కూడా కట్టలేని పరిస్థితిలో వాళ్ళంటే బాకీ ఉన్నారు. ఇంకా కార్పొరేషన్కు ఎంత బకాయి ఉందని చెప్పి సార్, ఇప్పుడు బకాయి మొత్తం 24 కోట్ల వరకు బకాయి ఉంది సార్. అది బకాయి ఉన్న షాపులు కూడా వాళ్ళను చెల్లించాలని మేము నోటీస్ ఇవ్వడం జరిగింది. కొంతమంది సెల్ఫ్ అంటే 115 షాపుల వరకు సెల్ఫ్ లాక్ చేయడం జరిగింది. కొన్ని వీకెండ్ అయినవి అట్లా 115 షాపులు ఉన్నాయి. ఇంకా మిగతా షాపులేమో 140 షాపులకు ఒక 13 మాత్రమే రెన్యువల్ అయినాయి పోయిన సంవత్సరము. ఇంకా మిగతా వాళ్ళు రెన్యువల్ చేసుకోలేదు. రెన్యువల్ చేయాలంటే వాళ్ళు అగ్రిమెంట్ ఇంతకుముందు గతంలో వేలంపాట దక్కించుకున్న అగ్రిమెంట్లు చేయనందువల్ల అది కొద్దిగా ఇబ్బందిగా ఉన్నందువల్ల పోలీస్ ప్రొటెక్షన్ పెట్టి ఎప్పుడు వీటిని ఏదైతే ప్రభుత్వం ఏదైతే ఆ CDMA ఏదైతే టెండర్ మళ్ళీ ఒకసారి పిలిచి మళ్ళీ నూతనంగా టెండర్ పిలవాలి, పోలీస్ ప్రొటెక్షన్ ధర ఎప్పుడు నిర్వహించే అవకాశం ఉంది? సరే, ఇప్పుడు ఎన్నికల ముందుగా మనం ఉన్నందువల్ల మనము అది ఎన్నికల బిజీలో ఉన్నాము, వార్డు కార్పొరేషన్ అయినందుకు బిజీగా ఉన్నాము. ఇప్పుడు నెక్స్ట్ మార్చ్ ఉంది. మార్చ్కు మాకు ఆస్తి పన్ను టార్గెట్ ఉంది. ఆస్తి పన్ను టార్గెట్ మార్చ్ అయిపోయిన వెంబడే షాపులు సరౌండింగ్ పక్క షాపులు రెంట్ ఫిక్స్ చేసి, ఆ తర్వాత వారికి ఉన్న షాపులో ఏదైతే మెటీరియల్ ఉందో అది జప్తు చేసి అది బహిరంగ వేలం చేస్తాం. వాళ్ళ దగ్గర డబ్బులు రికవరీ చేయడానికి మ్యాక్సిమం మేము ప్రయత్నం చేస్తున్నాము. కొంతమంది కావాలనే ఉద్దేశపూర్వకంగా ఏదో తప్పుడు వార్తలు ఎవరో చెప్పుతున్నారు, అలాది ఏం లేదు. అంతా ఏదున్నా కూడా లీగల్గా ₹1 కూడా మున్సిపాలిటీకి రావాల్సిన బకాయి ఖచ్చితంగా మేము వసూలు చేస్తాం. ఎలాంటి చికెన్ వేస్టేజ్ టెండర్ కూడా ఈ మధ్య కాలంలో జరిగింది, అది ఎంతవరకు వచ్చిందని చెప్పు? అది శానిటరీ ఇన్స్పెక్టర్ వాళ్ళ సెక్షన్, అంటే అది పారిశుద్ధ్య సంబంధించిన శానిటరీ ఇన్స్పెక్టర్ వాళ్ళ దగ్గర దానికి సంబంధించిన టెక్నికల్ డీటెయిల్స్ ఉంటాయి సార్. మా దగ్గర రెవెన్యూ ఓన్లీ ఆస్తి పన్నులు వసూలు చేయడము దానిపైన ఉన్నాం సార్. మాకు ఇప్పటి వరకు మేము 18 కోట్లు వసూలు చేయడం జరిగినది. మనకు బకాయిలు కూడా పెద్ద మొత్తంలో బకాయిలు వసూలు చేయాలి. బకాయి వసూలు చేయాలి అంటే మాకు ఈ సంవత్సరము 16 ఫైనాన్స్ గ్రాంట్ మనకు అప్రూవల్ కావాలి. మహబూబ్నగర్ పట్టణానికి అభివృద్ధి సెంట్రల్ గవర్నమెంట్ అయితే డబ్బులు రావాలన్నా దానికి మేము 26 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. దాంట్లో ఇప్పుడు 18 కోట్లు వసూలు చేసినాము. సమయం చాలా తక్కువ ఉంది సార్. ఎందుకంటే ఎన్నికల బిజీలో ఉండి మేము వార్డ్ బైఫర్కేషన్ ఎన్నికల బిజీలో ఉండి కొంచెం అక్కడ ఉన్నందువల్ల ఆస్తి పన్నుపై దృష్టి సాధించలేదు. ఇవాళ మేము ఈ మార్చి 31 వరకు ఖచ్చితంగా మేము 26 కోట్లు వసూలు చేయాలి. ఆ 26 కోట్లు వసూలు చేస్తేనే మాకు సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు వస్తాయి సార్. మేము ప్రజలకు కూడా చాలా మొత్తంలో మామనారు బకాయిదారులను అడుగుతున్నాం. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ పాలమూరు కార్పొరేషన్లో ఏదైతే బకాయిలు ఉన్నాయో సుమారు 24 కోట్ల వరకు బకాయిలు త్వరలో ఏదైతే ప్రభుత్వం
రాష్ట్ర అంటే అధికారులు ఏదైతే ఆదేశించడం జరిగిందో ఏదైతే పోలీస్ ప్రొటెక్షన్ ద్వారా ఏదైతే ఆ రోజు వీళ్ళు టెండర్ దక్కించుకున్న వాళ్ళు అగ్రిమెంట్ చేసుకోకపోవడంతోన ఆ అగ్రిమెంట్ చేయని వాళ్ళది మళ్ళొకసారి రీటెండర్ చేసిన అనంతరం వాళ్ళకి అగ్రిమెంట్ చేయడం జరుగుతుంది. అటువంటి వాటికి ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీస్ ప్రొటెక్షన్ చేసి వాటిని రీటెండరింగ్ చేయడం జరుగుతుంది. ఇది మోస్ట్లీ ఏప్రిల్ మాసంలో జరిగే అవకాశాలు ఉన్నాయంటూ కూడా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చెప్పడం జరుగుతుంది. పాలమూరు నుంచి మన తొలివేలు కోసం మీ మధు.